హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఆయన బర్త్డే బ్లాగ్ అనమాట. ఇప్పుడు నైట్ డెకరేషన్ అది చేసి నేనైతే ఇంట్లో కేక్ కట్ చేయించేదాన్ని. ఈసారి మాత్రం ఎంగేజ్మెంట్ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి వచ్చేవరకు 12 అయిపోయింది. సో ఇట్లా మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే కేక్ కటింగ్ చేయిస్తున్నాము. అయ్యో ఇంతసేపు వస్తుంది ఇది. ఇంకా ఇట్లా ఇది వస్తుంది. ఏం కాదులే, దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు ఇటు తిప్పి కొట్టేసేయిగా. అది అయ్యి సిరి అయ్యి. ఒక్కసారి చూడు. వీడియో అనేది ఇంకా మీకు అది అదేనా వీడియో కావాలండి. ఇది మళ్ళీ ఒకసారి వీడియో కొన్ని మనసు అట్లనే మడకం చేసింది. హాయ్, మా ఆయన ఫస్ట్ వచ్చి కూర్చుండు. ఇప్పుడు వస్తారు ఎవరన్నా, ఆడ పోయి కూర్చోవాలి లోపల. కానీ హాయ్ హాయ్. ఇంకా ఈ ఇయర్ 2025 బర్త్డే మాకైతే స్పెషల్ అనమాట. ఇంకా కొన్ని డేస్లో మేము ముగ్గురం కాస్త నలుగురం అయిపోతాం. పాప కానీ బాబు కానీ వచ్చేస్తారు నెక్స్ట్ ఇయర్ బర్త్డే వరకు. అందుకే స్పెషల్ అని చెప్పాను. ఇంకా అప్పటికి నాకు 9 months పడి ఉన్నాయి. ఇంకా నాకైతే అసలు అవ్వట్లేదు. ఎప్పుడు డెలివరీ అయ్యేది కూడా నాకైతే తెలియకుండా అసలు. ఆ రోజు కూడా వీక్గా ఉండే. కానీ ఇంకా నేను ఎట్లా చేసి అసలు చెయ్యాలి అన్నట్టుగా అయితే చేసిన ఆ రోజు. మా ఆయన ఫేస్ చూడండి, నేను అందులోకేం కేక్ తీయంగానే ఎట్లా తెచ్చింది మా కేకు అన్న క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఇక నేను ఎప్పుడు కూడా జొమాటోలోనే ఆర్డర్ చేసుకుంటా కేక్ని. ఇంకా నేను ఎప్పుడు కూడా ఓన్లీ 12కి మాత్రమే కేక్ కట్ చేయించిన ఈ 3 years వరకే కూడా. ఈసారి మాత్రమే సెకండ్ టైం కేక్ కటింగ్ అనమాట. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, ఇంకా మా పిన్ని కూతుర్లు వాళ్ళని కూడా పిలిచి ఉండే అనమాట. వాళ్ళు కూడా ఉన్నారు. నాకైతే ఇంకా మంచిగా అనిపించింది అందరు ఉండేసరికి. లాస్ట్ ఇయర్ అయితే మా అత్తమ్మ కూడా లేకుండే, ఓన్లీ మేము ఇద్దరమే జరుపుకున్నాం. దానికి ముందు ఇయర్ కూడా అంతే అయ్యింది. సో ఈసారి అందరు ఉండేసరికి మంచిగా అనిపించింది. ఇక మా కన్నయ్య అయితే వాన్ బర్త్డే కూడా ఇంత యాక్టివ్గా ఉన్నాడో లేదు తెలియదు, కానీ కేక్ కట్ చేసుడు నాకే పెట్టండి అని అంటున్నాడు వాడైతే అక్కడ ఫస్ట్ నించొని. ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారు ఇక్కడ. బానా ఏని నీకెందుకు
ఇంకా ఆ రోజైతే మా అందరి కోసం తినడానికి బిర్యానీ వేసినుండే నేను. ఇంకా నా డెలివరీకి ముందు అదే లాస్ట్ అనమాట నా బిర్యానీ. దాని తర్వాత ఇంకా అంటే కొన్ని డేస్ అనేది ఇట్లా ఉంటుంది కదా, తినొద్దు అది ఇది అనేసి ఇంకా మళ్ళీ ఎప్పుడో అయ్యేది అన్నట్టు ఇంకా బిర్యానీ చేసినుండే. ఎక్సలెంట్ కుదిరింది ఆ రోజు మాత్రం. ఇంకా తను మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట, కేక్ పెడుతున్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే అందరం కూడా తినడానికి కూర్చున్నాము. ఈరోజు వీడియో ఇంతే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.